హలో నమస్తే, నేను జర్నలిస్ట్ వైఎన్ఆర్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిఠాపురంపై ఫోకస్ పెట్టింది. పిఠాపురంలో ఎట్టి పరిస్థితుల్లో గెలిచి తీరాలనే ప్రయత్నాలు ప్రారంభించింది. పిఠాపురం అభ్యర్థిగా ఇప్పటికే వంగా గీతను, కాకినాడ ఎంపీగా ఉన్న వంగా గీతను పిఠాపురం అభ్యర్థినిగా ప్రకటించింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అయితే పిఠాపురం అభ్యర్థిగా వంగా గీతను ప్రకటించిన తర్వాత అనూహ్యంగా అక్కడ పోటీ పైన పవన్ కళ్యాణ్ ప్రకటన చేయడంతో అక్కడ ముద్రగడను బరిలోకి దింపుతారంటూ ప్రచారం జరిగింది. బట్ చివరి లిస్టులో కూడా వంగా గీత పేరు ఉండడంతో వంగా గీతనే పిఠాపురం అభ్యర్థిగా ఇప్పుడు బరిలో ఉన్నారు. చివరిగా పవన్ కళ్యాణ్ని అక్కడ పోటీ చేస్తే ఓడించటమే లక్ష్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పావులు కదుపుతోంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దానికి సంబంధించిన ఏర్పాట్లు కూడా చేస్తోంది. నిజానికి కొద్ది రోజుల క్రితం పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర ఆ సమయంలో శేష్ కుమార్, పార్టీకి సంబంధించి జనసేన ఇన్ఛార్జిగా ఉన్న శేష్ కుమార్ని పార్టీ జనసేన ఇన్ఛార్జి పదవి నుంచి తప్పించి ఉదయ్కి అక్కడ అవకాశం కల్పించారు. ఉదయ్ అక్కడ పోటీ చేస్తారు లాంటి ప్రచారం జరుగుతుంది. ఆయన అక్కడ పోటీకి సంబంధించి ఏర్పాటు చేసుకుంటున్నారు, నియోజకవర్గంలో కార్యక్రమాలు చేసుకుంటూ వస్తున్నారు. అప్పటి నుంచి జనసేనలో అసంతృప్తిగా ఉన్న శేష్ కుమార్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవడం పైన వైసీపీ దృష్టి పెట్టింది. ఆమెతో ఇప్పటికే మంత్రాలు జరిపారు. ఆమెను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోబోతున్నారు. అంతేకాదు ఆ తర్వాత పవన్ కళ్యాణ్ ప్రకటన వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు, కార్యకర్తల బిహేవియర్ చూసి నియోజకవర్గంలో స్థానికంగా ఉన్న జనసేన కార్యకర్తలు ఆగ్రహంతో రగిలిపోయారు. తమ నాయకుడిని ఈ స్థాయిలో బూతులు తిడుతుంటే, ఈ స్థాయిలో తమ నాయకుడి పైన వ్యాఖ్యలు చేస్తుంటే తెలుగుదేశం పార్టీ కనీసం ఖండించకపోవడం ఏంటి? కనీసం ఒక్క తెలుగుదేశం పార్టీ నాయకుడు కూడా వీటిని ఖండించకపోవడం వెనక ఉద్దేశం ఏంటి? ఆ వ్యాఖ్యలు చేసిన వాళ్ళపైన చర్యలు కూడా ఎందుకు తీసుకోలేదు? అటువంటి వ్యాఖ్యలు చేసిన వాళ్ళు ఎవరో దారిని పోయే వాళ్ళు కాదు కదా. రోజు వర్మ గారితో కలిసి పార్టీ కార్యక్రమాల్లో యాక్టివ్గా పనిచేస్తున్న కార్యకర్తలు కదా. వాళ్ళపైన కనీసం చర్యలు కూడా తీసుకోకుండా ఎటువంటి సందేశాన్ని ఇస్తోంది తెలుగుదేశం పార్టీ? పవన్ కళ్యాణ్ గారు ఎక్కడో ఉంటారు, బట్ నియోజకవర్గంలో ఉండి జనసేన జెండాలు మోస్తూ ఇటువంటి అవమానాలను మేము ఎందుకు భరించాలి? ఇటువంటి అవమానాలను మేము ఇంకా భరించడానికి సిద్ధంగా లేము అనేది జనసేన సగటు కార్యకర్తలకు సంబంధించిన ఆలోచన పిఠాపురం నియోజకవర్గంలో. ఈ నేపథ్యంలో శేష్ కుమార్తో పాటు ఆల్మోస్ట్ అన్ని మండలాలకు సంబంధించిన జనసేన అసంతృప్త నాయకులందరినీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవడానికి సంబంధించి ఏర్పాటు చేస్తోంది. ఇప్పటికే రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి దానికి సంబంధించిన బాధ్యతలను తీసుకున్నట్లుగా సమాచారం అవుతోంది. మిథున్ రెడ్డి నేతృత్వంలో అన్ని మండలాలకు సంబంధించిన జనసేన నాయకులను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ చేసే కార్యక్రమం చేస్తున్నారు. దాంతోపాటు మంత్రులు, మాజీ మంత్రి కన్నబాబు, మంత్రి దాడిశెట్టి రాజాలకు ఒక్కొక్క మండలానికి ఒక్కొక్క ముఖ్య నాయకుడికి ఇన్ఛార్జి బాధ్యతలు ఇచ్చి వాళ్ళ ఎలక్షన్ చేసుకుంటూ కూడా పిఠాపురం పైన ప్రత్యేకంగా వాళ్ళు కాన్సన్ట్రేట్ చేయాలి అంటూ అధిష్టానం ఆదేశించినట్లుగా సమాచారం అందుతోంది. ఈ నేపథ్యంలో పిఠాపురం పైన మేజర్ లీడర్స్, గోదావరి జిల్లాకు సంబంధించిన లీడర్లతో పాటు మిథున్ రెడ్డి స్పెషల్ ఫోకస్ పెట్టి పనిచేస్తున్నారు. ముద్రగడ పద్మనాభం కాపు సామాజిక వర్గానికి సంబంధించిన ముఖ్య నేత, మొత్తం రాష్ట్రంలో కాపు సామాజిక వర్గానికి సంబంధించిన హక్కుల కోసం కొట్లాడుతున్న నేత. ఆయన ఇటీవల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. నిజానికి పిఠాపురం నుంచి పోటీ చేయడానికి సంబంధించి ఆయన ఆసక్తిని కనబరుస్తున్నారు. పిఠాపురంలో ఆయనకి కొంత హోల్డ్ కూడా ఉంది. ఈ నేపథ్యంలో ముద్రగడ ప్రస్తుతం ఎన్నికల్లో పోటీ చేయట్లేదు కాబట్టి ముద్రగడ పద్మనాభంకు ఒక స్పెషల్ టాస్క్ పిఠాపురంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించే టాస్క్ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం అప్పచెప్తోంది. ఓ పక్క ముద్రగడ, ఓ పక్క వంగా గీత నియోజకవర్గంలో విస్తృతంగా పరిచయాలుండి స్థానికంగా ప్రజలతో మంచి సంబంధాలున్న నాయకులు. వాళ్ళిద్దరూ కూడా వైసీపీ విజయం కోసం అక్కడ పనిచేస్తున్నారు. దాంతోపాటు జనసేనని బాగా వీచ్ చేసే కార్యక్రమాన్ని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రీకారం చుట్టింది. అక్కడ నుంచి చాలా పెద్ద ఎత్తున వలసలను ప్రోత్సహిస్తోంది. ఈవెన్ తెలుగుదేశం పార్టీ, వర్మ, మిగతా టీం ఇప్పటికీ జనసేనకు సరిగ్గా కోఆపరేట్ చేస్తారా లేదా అనే అనుమానాలు ఇంకా నియోజకవర్గంలో ఉన్నాయి. ఇంటర్నల్గా వాళ్ళలో ఉన్న విభేదాలను క్యాష్ చేసుకునే ప్రయత్నం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తూ ఆ నియోజకవర్గం పైన స్పెషల్ ఫోకస్ పెడుతూ కొత్త నాయకులకు అక్కడ బాధ్యతలు ఇవ్వడంతో పాటు అక్కడ ఉన్న స్థానిక క్యాడర్ని డిస్టర్బ్ చేసి వైసీపీ వైపు తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తుంది. ఒక స్పెషల్ ఆపరేషన్ని పిఠాపురం కేంద్రంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ని అసెంబ్లీకి రాకుండా చూడటమే లక్ష్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వేస్తున్న ఈ ప్రణాళికలు సక్సెస్ అవుతాయో లేదో చూడాల్సి ఉంది.